తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 223వ రోజు యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగింది. పంచదార్ల గ్రామం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడుగున మహిళలు, యువకులు, విద్యార్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. మధ్యాహ్నం వెదురువాడలో ఎన్ఏఓబి బాధిత మత్స్యకారులు, కొప్పుల వెలుముల సెజ్ బాధితులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు లోకేష్. ఈ నెల 18న గాజువాక నియోజకవర్గం ఆనంగపూడి వద్ద యువగళం పాదయాత్ర ముగియనుంది. యువగళం ముగింపుకు గుర్తుగా భారీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తల్లి భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ప్రజల సాధక బాధలు తెలుసుకుంటూ నారా లోకేష్ పాదయాత్ర సాగించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు లోకేష్.